కానీ వెళ్లే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నాకు తెలియకుండా రూప ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు. అలా పెడితే ముందు నీ ఉద్యోగం పోతుంది. జాగ్రత్త. అర్జున్ బాబు రండి, మీకు ఇలాచీ టీ ఇస్తాను. రండి. ఏంటమ్మా ఇదంతా? మన కంపెనీలో మనం నిర్ణయం తీసుకోలేమా? ఇక నుంచి మనం కూడా వాళ్ళు చెప్పినట్టే వినాలేమో. ఆఫీస్కి రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నేను ముందే చెప్పాను కదా అంకిత, వేరే కంపెనీలో జాయిన్ అవుతానని. నువ్వు ఆంటీ ఒప్పుకోలేదు. భువనమ్మా, మీరుండగానే మాకింత అవమానం జరిగింది, మీరేం మాట్లాడరేంటి? సరోజ, రూపా, మీరు తొందరపడకండి. నేను కంపెనీ లీగల్ టీంతో మాట్లాడతాను. ఒక్క నిమిషం. హలో, ఆ రోజు అర్జున్ బాబుని కావేరిని ఆఫీస్ నుంచి గెంటేశావు కదా, కారు కూడా తీసుకొనివ్వలేదు. ఇప్పుడు నీ వంతు. దీన్నే కర్మ ఈజ్ బ్యాక్ అంటారు. టింగ్ టింగ్ బాయ్. కావేరి పొన్ను, ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టేనా? రూపను డిస్మిస్ చేయడం వల్ల అన్నికి నీ మీద కోపం రెట్టింపైంది. తనేం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇక జీవితంలో మనం మొహాలు చూడదేమో. కావేరి, కాకాంటి చెప్పింది నిజమే. కానీ మనం ఈ మాత్రం స్ట్రిక్ట్గా లేకపోతే వాళ్ళ ఆటలు కట్టించలేం. అమ్మకి కోపం వచ్చినా ఏదో ఒక రోజు తనే నిజం తెలుసుకుంటుంది. నా భయం అదే అర్జున్ బాబు. తను ఎప్పటికీ నిజం తెలుసుకోదేమో అనిపిస్తుంది. కేవలం తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలన్న ధ్యాసే తప్ప తన మైండ్లో మరొకటి లేదు. కావేరి, నువ్వేం మాట్లాడవేంటి? కాకమ్మా, నువ్వు అర్జున్ బాబు చెప్పేది నిజమే. మీరిద్దరూ అత్తయ్య కోపాన్ని చూస్తున్నారు. నేను సరోజ రూపల్ని గమనిస్తున్నాను. ఆఫీసులో స్థానం పోయిందనేసరికి వాళ్ళు చాలా బాధపడిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళని దెబ్బ తీస్తే గాని ఈ ఇంటిని కరెక్ట్ దారిలో పెట్టలేము. నువ్వు చెప్పింది నిజమే కావేరి. కానీ వాళ్ళు అప్పుడు ఏం చేస్తారో తెలుసా? అమ్మని, అంకితని ఇంకా రెచ్చగొడతారు. అప్పుడు సరోజ రూపల విషయం పక్కన పెట్టి అన్నిలో మార్పు తీసుకురావడం బెటరేమో. ఆలోచించు కావేరి. కాకమ్మా, మహాభారతం మనకి ఎన్నో ధర్మాలు నేర్పింది. అందులో ముఖ్యమైనది ఏంటో తెలుసా? దుర్మార్గుల్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని. కౌరవులు చిన్నప్పుడే శకున్ని ఇంట్లోంచి పంపించేసుంటే కౌరవులు అలా దుర్మార్గంగా తయారయ్యేవారు కాదు. అంత పెద్ద యుద్ధం జరిగేదే కాదు. కరెక్టే కావేరి. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ళని బయటికి పంపడమే. వాళ్ళు మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ ఆవేశంలో ఏదో ఒక తప్పు చేస్తారు, మనకి దొరుకుతారు.